నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, ఎన్నికలు అయితే సజావుగా ముగిసిపోయాయి. సో మళ్ళీ రేపు 31వ తారీఖు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మధ్య కీలక భేటీ ఉందంట. ఏంటి సార్, ఎందుకు ఆ భేటీ? అంటే ఇదంతా వీళ్ళిద్దరి మధ్య కీలకంగా చర్చలు అవసరం ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ నెగ్గుతారు, అంటే ఈయన సీఎం అవుతాడు అనేది వరకు ఖాయం. నెగితే ఎవరు సీఎం అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ అంటే షేరింగ్ చేసుకుంటారు. అదే నెక్స్ట్ ఎవరు పవన్ కళ్యాణ్కి ఏం ఆఫర్ చేస్తున్నారు అర్థమైందా? అందువల్ల అది నెక్స్ట్ సీఎం అంటే మరి వీళ్ళ తాలూకు జనసేన ఆయన తాలూకు అనుచరులు ఏమనుకుంటారు. ఇప్పటికే సీట్లు త్యాగం చేశారని మన పవన్ కళ్యాణ్ మీద అపప్రద ఉంది. అవసరంగా 40 సీట్లు తీసుకుంటే గెలిచేవాడు కదా, ఈ పవన్ కళ్యాణ్ వేవులో గెలిచేవాడు కదా అనేవారు కొంతమంది ఉన్నారు. నిజంగా 30 సీట్లు గెలిచేవాడు 40 తీసుకుంటే వేవు అలా ఉంది, తీసుకోవచ్చు కదా. ఆ మాటలు వస్తాయి. అంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ప్రయారిటీ బట్టి మిగతా వాళ్ళని శాంతింపజేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి అన్నారంటే మరి చెన్నారెడ్డి గారి సమయంలో ఉప ముఖ్యమంత్రి అంటే ఏమిటంటే మనిషికి 6 వేలు అన్నారు. అది 6 వేలు ఉంటాయి చూసారు ఎప్పుడైనా? ఈ 6 వేలతో ఈ 6 వేలు ఉన్నా వేస్ట్, లేకపోయినా వేస్ట్. ఉన్నా దాంతో పనిచేయము, అలా వేలాడాల్సిందే కానీ దాంతో ఏం చేయలేమని ఆ ఉద్దేశంతో అన్నారన్నమాట. అందువల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అంటే అది కూడా అసంతృప్తిగానే ఉంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నట్టు ఎక్కడా ఉండదు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అండ్ హోమ్ మినిస్టర్ రెండు కల్పిస్తారంట. లేదు, హోమ్ తీసుకోవాలండి. ఉప ముఖ్యమంత్రి అంటే అక్కడ ఏమి ఉండదు. అక్కడ రెండు కలిపి ఉప ముఖ్యమంత్రి తీసుకొని ఆ నింద పడే బదులు హోమ్ తీసుకుంటేనే రెలివెంట్గా ఉంటుంది పవన్ కళ్యాణ్కి. నేను మనస్ఫూర్తిగా చాలా వీడియోల్లో చెప్పాను, ఇప్పుడు చెప్పాను. మన పరిపాలన బాగుండాలంటే, ప్రజాస్వామ్యాన్ని కొంతవరకైనా రక్షించాలంటే లా అండ్ ఆర్డర్స్ హోము స్ట్రిక్ట్గా ఉండాలండి. అలా ఉంటేనే మీకు ఏదైనా సాధ్యం అవుతుంది. కానీ ముఖ్యమంత్రి క్యాబిన్లోంచి ఏం చేస్తాడు? అలాగే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు ఏముందండి, ఎవరెవరు కొట్టుకున్నారు, మనోళ్ళు ఉన్నారా లేరు, అయితే చేసేమని చెప్పు. అలాగే మనోళ్ళు ఉన్నారా, ఒక ఫోన్ కొట్టు ఉన్నారండి పంపించేయండి అంటారు మాట. ఇదా లా అండ్ ఆర్డర్ అంటే? వెళ్ళాలి కదా, దిస్ షుడ్ గో డీప్ ఇన్ టు ది స్కిన్ అండ్ ఎక్స్పైర్. అది లేకపోయినట్టు ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది. కనుక హోమ్ ఎవరికి, మిగతా ఎన్ని బెర్తలు ఇస్తాడు పవన్ కళ్యాణ్కి, ఆ ఇచ్చే బెర్తలకు ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి, మొత్తం ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఆ నామినేటెడ్ పోస్టులకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అన్నది ఉంటేనే ఈయన సాటిస్ఫై అవుతాడు. జనసేన వర్గాలు కూడా సాటిస్ఫై అవుతాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ అంటే మరీ ఘోరం. ఎప్పటి నుంచో ఆఖరి వాళ్ళ పొరుల్లాగా ఉన్నారు. ఎవరెవరిని ఏం చేయాలి, ఆఖరితో ఉన్నారు అందరూ. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయినట్టయితే మళ్ళీ రెబల్ అయిపోతారు. అలాగని ఎక్కువ ఇచ్చినట్టయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, తక్కువ ఇచ్చిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నా అంచనాకి ఈసారి మంత్రివర్గం తక్కువ సంఖ్యలో మాత్రం ఉండదు. పవన్ కళ్యాణ్కి 10 ఇచ్చినట్టయితే ఆయన ఒక 20 తీసుకుంటాడు. బీజేపీకి గెలిచిన వాళ్ళందరికీ మంత్రి పదవి ఇవ్వాలని వాళ్ళు పట్టుపడతారు. అందరికి మరి గెలవకపోతే ఇస్తారు, అది కాదు కదా. గెలవపోయిన వాళ్ళకు కూడా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కట్టపెట్టారంటారన్నమాట. ఈ రోజుల్లో మంత్రివర్గం మాత్రం బ్రిస్క్గా ఉండదు, విస్తరణతో ఉంటుందన్నమాట. అంటే పార్టీ వర్గాన్ని సాటిస్ఫై చేయాలి, లేకపోతే వాళ్ళు ప్రతికూలంగా మాట్లాడతారు. అందువల్ల ఇట్లాంటి విషయాల్లో వీళ్ళు ఏమాత్రం అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలన్నమాట. కొన్ని సమస్యలు ఏమిటి, దాన్ని ఎలాగా వీళ్ళు సాల్వ్ చేస్తారు, కళ్ళ ముందున్న సమస్యలు ఏమిటి, వాటి పరిష్కార మార్గాలు ఏమిటి, ఒకవేళ మద్యపానాన్ని ఏమైనా తగ్గించినట్టయితే ఆదాయం పడిపోతుందా, పోలవరం పూర్తి అయ్యేసరికి ఎంత అవుతుంది, మరి ఇప్పుడు ఏమైనా మన కూటమిలో ఉంటుండగా మోదీ గారు మనకి ఏమైనా స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారా, ఏమైనా ప్రైవేటైజేషన్ అయిపోయినటువంటి వాటిని మామూలు తెచ్చుకోగలమా,
అలాగే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని మనం ఇట్లాంటివి ఉంటాయన్నమాట. వాడి ఎజెండా ప్రకారంగా చర్చలు జరుగుతాయి. నాదెండ్ల మనోహర్ కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంట. నాదెండ్ల మనోహర్కి ఒప్పుకోడండి. ఎందుకు సార్? ఒప్పుకోడు. ఆయనకి యాక్టివిటీ కావాలి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి యాక్టివిటీ ఉండదండి. ఇక్కడ తెలంగాణలో ఏంటది, అది అంత సిల్లిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఫోటో ఎంత ఉంటే బట్టి విక్రమార్క ఫోటో ఎంత ఉండాలి. రేవంత్ రెడ్డి రాహుల్కి పుష్పగుచ్చం ఇస్తే ఆ పక్కనే ఒక చెయ్యి వస్తుంది, ఒక పుష్పగుచ్చం. అలాగే రేవంత్ రెడ్డికి 15 ఫ్లెక్సీలు పెడితే ఇక్కడ బట్టి విక్రమార్క కూడా 15 ఫ్లెక్సీలు కావాలి. దేని మీద రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే, సపోజ్ బియ్యం సంచి మీద అనుకోండి, ఆ పక్కనే బట్టి ఫోటో ఉండాలి. ఇలా ఎక్కడ సాగదు. ఇక్కడ ఏంటంటే బట్టి విక్రమార్క ఒక ముఖ్యమంత్రి అనుకున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అనుకున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రి. ఇంతమంది ఉన్నారన్నమాట ముఖ్యమంత్రి తాలూకు పోటీలో. అందువల్ల అందరినీ సాటిస్ఫై చేస్తూ, అందరినీ మెయింటైన్ చేస్తూ, ఈవెన్ బట్టి పెట్టేటువంటి గొడవల్ని కూడా తట్టుకుంటూ రేవంత్ రెడ్డి తెలివిగా నెగ్గి వస్తున్నాడు. కానీ ఉప ముఖ్యమంత్రి తన ఆలోచనలు పంచుకోవాలంటే ముఖ్యమంత్రి ఒప్పుకోడు, నీకు తెలిసి ఊరుకో అంటాడు. అందువలన మనోహర్ చాలా రాజకీయ చతురుడు. ఆయనకి ఏదైనా కొంచెం ఆర్థిక శాఖ ఇట్లాంటి శాఖలు ఇస్తే బాగుంటుంది. లేకపోతే లోకల్గా తిరగాలంటే మళ్ళీ కష్టం. అంటే ఎక్కువ మాటకారి కాదు, తెలివైన వాడు, చతురుడు. ఆయనకు ఒక ఆర్థిక శాఖ ఏదో ఇచ్చి ఉంటే బాగుంటుంది. కానీ ఉప ముఖ్యమంత్రి కాదు, ఈవెన్ స్పీకరు కాదు. అంటే ఇప్పుడు 31వ తారీఖు జరగబోయే మీటింగ్ లో అసలు ఏం జరుగుతుంది అంటారు? అదే ఇవన్నీ చర్చలకు వస్తాయండి. ఇప్పుడు అంటే గెలవక ముందు ఇన్ని రావు కదా సార్? అడుగుతుంది, వచ్చేస్తారండి. గెలవ ముందు ఏంటి, అప్పటి నుంచే ఆలోచించుకొని కూర్చున్నారు. వీళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళకి రాయబారాలు వెళ్తాయి, వాళ్ళకి రాయబారాలు వెళ్తాయి. కాదంటే అమిత్ షా గెలవబోయేది కూటమి అని చెప్పాడు కాబట్టి కొంచెం దీనికి క్రెడిబిలిటీ ఉంది. అర్థమైందా? కొంతమంది మనలాంటి వాళ్ళు అందరూ చెప్తున్నారు, మనం ఇలా లక్షలు కోట్లు మెజారిటీ వస్తుందని చెప్పం కానీ, బట్ డెఫినెట్గా మన కూటమి గెలుస్తుందని చెప్తున్నాం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్నమాట. ఇదే లా అండ్ ఆర్డర్ అంటే. వెళ్ళాలి కదా, ది షుడ్ గో డీప్ ఇన్ టు ది స్కిన్ అండ్ నెక్పై. అది లేకపోయినట్టయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది. కనుక హోమ్ ఎవరికి మిగతా ఎన్ని బెర్తలు ఇస్తాడు పవన్ కళ్యాణ్కి, ఆ ఇచ్చే బెర్తలకు ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి, మొత్తం ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఆ నామినేటెడ్ పోస్టులకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అన్నది ఉంటేనే ఈయన సాటిస్ఫై అవుతాడు. జనసేన వర్గాలు కూడా సాటిస్ఫై అవుతాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ అంటే మరీ ఘోరం. ఎప్పటి నుంచో ఆఖరికి వాళ్ళ పొరుల్లాగా ఉన్నారు. ఎవరెవరిని ఏం చేయాలి, ఆఖరితో ఉన్నారు అందరూ. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయినట్టయితే మళ్ళీ రెబల్ అయిపోతారు. అలాగని ఎక్కువ ఇచ్చినట్టయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, తక్కువ ఇచ్చిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నా అంచనాకి ఈసారి మంత్రివర్గం తక్కువ సంఖ్యలో మాత్రం ఉండదు. పవన్ కళ్యాణ్కు 10 ఇచ్చినట్టయితే ఆయన ఒక 20 తీసుకుంటాడు. బీజేపీకి గెలిచిన వాళ్ళందరికీ మంత్రి పదవి ఇవ్వాలని వాళ్ళు పట్టుపడతారు. అందరికి మరి గెలవకపోతే ఇస్తారు, అది కాదు కదా. గెలవపోయిన వాళ్ళకు కూడా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కట్టపెట్టారంటారన్నమాట. ఈ రోజుల్లో మంత్రివర్గం మాత్రం బ్రిస్క్గా ఉండదు, విస్తరణతో ఉంటుంది అన్నమాట. అంటే పార్టీ వర్గాన్ని సాటిస్ఫై చేయాలి, లేకపోతే వాళ్ళు ప్రతికూలంగా మాట్లాడతారు. అందువల్ల ఇట్లాంటి విషయాల్లో వీళ్ళు ఏమాత్రం అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలన్నమాట. కొన్ని సమస్యలు ఏమిటి, దాన్ని ఎలాగా వీళ్ళు సాల్వ్ చేస్తారు, కళ్ళ ముందున్న సమస్యలు ఏమిటి, వాటి పరిష్కార మార్గాలు ఏమిటి, ఒకవేళ మద్యపానాన్ని ఏమైనా తగ్గించినట్టయితే ఆదాయం పడిపోతుందా, పోలవరం పూర్తి అయ్యేసరికి ఎంత అవుతుంది, మరి ఇప్పుడు ఏమైనా మన కూటమిలో ఉంటుండగా మోదీ గారు మనకి ఏమైనా స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారా, ఏమైనా ప్రైవేటైజేషన్ అయిపోయినటువంటి వాటిని